రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, దేశ ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత 10 సంవత్సరాలు దేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి సర్దార్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇటీవలే జరిగాయి. దాని అడుగడుగున కూడాను అభ్యంతరాలు లేవనెత్తి హడావిడి చేసి ఆర్భాటం చేసి కాంగ్రెస్ పార్టీ దాని నాయకులు దీన్ని పెద్ద వివాదం చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వము ఆయన మరణించిన తర్వాత 7 రోజుల పాటు శోక దినాలుగా, సంతాప దినాలుగా ప్రకటించింది. నరేంద్ర మోదీ అనేక అధికారిక కార్యక్రమాల్ని చాలా ఎమర్జెన్సీ అయినటువంటి వదిలేస్తే మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా సస్పెండ్ చేసుకుని ఆయన అఫీషియల్ ఫంక్షన్స్ లేకుండా కేవలం అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతటి వ్యక్తి తన కార్యక్రమాల్ని క్యాన్సిల్ చేసుకుని సంతాప దినాల్ని పాటిస్తున్నట్లయితే విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అత్యంత కీలక నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఆయన హఠాత్తుగా కనిపించటం లేదు. గతంలో కూడా ఇలాగే ఆయన హఠాత్తుగా మాయమైపోయారు. ముఖ్యంగా న్యూ ఇయర్ టైం ఆయన మాయం కావడము, ఆయన ఎక్కడికి వెళ్ళారన్నది ఎవరు చెప్పడం లేదు. అన్అఫీషియల్గా ఆయన వియత్నాంకి వెళ్ళారన్నటువంటి వార్తలు వస్తున్నాయి. బీజేపీకి చెందినటువంటి కొందరు ఆయన వియత్నాంలో ఉన్నారని చెప్పి ప్రకటిస్తున్నారు. అయితే వియత్నాం నుంచి కానీ మరెక్కడి నుంచి కానీ ఒక స్టేట్మెంట్ కానీ, ఒక సోషల్ మీడియా పోస్ట్ కానీ, ఒక ఫోటోగ్రాఫ్ కానీ రాలేదు. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారన్న విషయంలో టోటల్ డార్క్, పూర్తి అంధకారం, ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ పార్టీ మాత్రము ఆయన వ్యక్తిగతమైనటువంటి పర్యటనకు వెళ్ళారు. ఆయన ప్రైవసీని మనము గౌరవించాలి అని చెప్పి చాలా ఆకుకు చెందక పోకకు అందక ఉండేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంది. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళారో కాంగ్రెస్ కూడా తెలియదా? కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కూడా తెలియదా? నిజానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ఎస్పీజీకి తెలియాలి, ఆయన భద్రతా సిబ్బందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన హై సెక్యూరిటీ టార్గెట్ కాబట్టి వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా ఆయన ఎస్పీజీకి చెప్పకుండా, లేకపోతే వాళ్ళని ఇక్కడే వదిలేసేసి వెళ్ళిపోయినటువంటి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఈసారి కూడా ఆయన అలాగే వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతం ఆయన వియత్నాంలోనే ఉన్నారా, లేక వియత్నాం వెళ్లకుండా మరెక్కడికన్నా వెళ్ళారా, అసలు ఎక్కడున్నారు? పూర్తిగా అంధకారం. మన్మోహన్ సింగ్కి సంబంధించి సంతాప దినాలు జరుగుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ యొక్క లెగసీ, ఆయన కాంట్రిబ్యూషన్, దీని గురించి, ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవల గురించి కార్యక్రమాలు చేయాల్సిన సందర్భం ఇది. కానీ దానిని పక్కన పెట్టి రాహుల్ గాంధీ హఠాత్తుగా విదేశాలకు వెళ్ళిపోయారు. అయితే ఆయన వియత్నాంలోనే ఉన్నారా, అక్కడి నుంచి చైనాకి వెళ్ళారా, లేకపోతే సమీపంలో చైనా ఉంది, లేకపోతే మరెక్కడికైనా వెళ్ళారా? ఎందుకంటే గతంలో కూడాను ఎన్నికల ప్రచారం మధ్యలో ఆయన ఉజ్బెకిస్తాన్కి వెళ్ళారు. ఉజ్బెకిస్తాన్లో ఆయన రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్, అంటే ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించటంలో నిపుణుడైనటువంటి వ్యక్తిని ఉజ్బెకిస్తాన్లో ఆయన కలిసి వచ్చినట్టుగా వార్తలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన భారత్ జోడో యాత్ర దగ్గర నుంచి ఆయన అమెరికా, యూరప్లో చేసిన పర్యటన సమయంలో ఆయన కలిసినటువంటి అనుమానాస్పద వ్యక్తులు, ముఖ్యంగా గల్వాన్ వంటి సంఘటన జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన భారత ప్రభుత్వపు వెర్షన్ని తెలుసుకోకుండా నేరుగా చైనాకి సంబంధించిన రాయబార కార్యాలయానికి వెళ్ళి వాళ్ళ వెర్షన్ తెలుసుకోవడము, నేపాల్లో కూడాను హఠాత్తుగా వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కనిపించటము, కొందరు గుర్తు తెలియని వ్యక్తులతో ఆయన ఉన్నటువంటి వీడియోలు సర్క్యులేట్ కావటం, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళారు? వియత్నాంలో వెళ్ళినట్టయితే వియత్నాంకి ఏ పని మీద వెళ్ళారు? ఇది తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రజలకు అడిగే హక్కు ఉంది, తెలుసుకునేటటువంటి హక్కు కూడా ఉంది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రైవేట్ లైఫ్ అంటూ ఉండదు.
ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా అధికార పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లీడర్ ఆఫ్ అపోజిషన్, క్యాబినెట్ హోదా పదవి కాబట్టి అటువంటి వ్యక్తుల ప్రతి మూమెంట్ లాగ్ బుక్లో రాయవలసి ఉంటుంది, అఫీషియల్గా దాన్ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మాయమవటం ఏంటి? సరిగ్గా మన్మోహన్కి సంబంధించిన విషాద దినాల సమయంలోనే ఆయన మాయం కావడం ఏంటి? అంతకుముందు మన్మోహన్కి సంబంధించి అన్ని విషయాలను వివాదం చేసి ఆయనకు స్మృతి స్థలం సరిగ్గా ఇవ్వలేదని, లేకపోతే నిగంబోధ్ ఘాట్ కాకుండా ఆయనకు ప్రత్యేకంగా భూమిని కేటాయించాలని, ఢిల్లీ నగరం నడిబొడ్డున భూమిని ఇవ్వాలని రకరకాల విషయాల్లో వివాదం చేసినటువంటి వాళ్ళు హఠాత్తుగా వియత్నాంకి ఎలా చెక్కేశారు? వియత్నాంకి వెళ్ళి వియత్నాంలో ఏం చేస్తున్నట్లు, అక్కడ ఎవరిని కలుస్తున్నట్టు, దీనికి సంబంధించి తెలుసుకునే హక్కు భారత ప్రజలకున్నది. తెలియజేయాల్సిన బాధ్యత విపక్ష నాయకుడి దగ్గర ఉంది. రాహుల్ గాంధీకి ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఈ రకమైనటువంటి అనేక పర్యటనలు, రహస్య పర్యటనలు చేయటము, అనేక సందర్భాల్లో ఆయన వివిధ దేశాలకు వెళ్ళటం, ఇటలీకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, సౌత్ అమెరికాకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లో కూడాను ఆయన ఎస్పీజీకి కూడా తెలియజేయకుండా వెళ్ళినటువంటి అనేక ఉదంతాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి వియత్నాం విషయంలో కూడాను ప్రజలు అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఈ సమయంలో ముఖ్యంగా ఇయర్ ఎండర్, ఆయన ఏడాది చివరి రోజున ఏదైనా ఫంక్షన్, ఏదైనా సరదాగా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలనుకుంటే తప్పు కూడా కాదు, ఎందుకంటే ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళవచ్చును. అధికారికంగా సంతాప దినాలున్నా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో జరిపి కార్యక్రమాలు జరుపుకోవచ్చును. కానీ వియత్నాంకి వెళ్ళినట్టుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇందులో వాస్తవం ఎంత, వెళ్ళారా లేదా, వెళ్ళినట్లయితే ఏ పని మీద వెళ్ళారు, ఇది తెలియజేయాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీకి ఉంది, ఆయన పార్టీకి ఉంది. అదేవిధంగా తెలుసుకోవలసినటువంటి హక్కు, తెలుసుకునే హక్కు భారత ప్రజలకి కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.